అలానే విశేషరావు. రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు నీటి వసతులు కల్పిస్తున్నారు, అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. కుప్పం వరకు ఆయన నీళ్ళని తీసుకెళ్లారు. దాదాపు కొన్ని వేల చెరువుల్ని మంచినీటి కోసం నింపగలిగారు, సాగునీటి కోసం నీళ్లు ఇవ్వగలుగుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆయన 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 100 రోజుల్లోనే గాలేరు నగరి అక్కడ దాకా నీళ్లు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు రాయలసీమలో అందరూ రైతులు సాగు చేసుకుంటున్నారు, మంచినీటి కోసం కొరత లేదు. ఒకప్పుడు కరువు సీమ అంటే రాయలసీమ అనేవాళ్ళు. అనంతపురం ఇవాళ సస్యశ్యామలంగా ఉంది, కర్నూలు సస్యశ్యామలంగా ఉంది, కడప సస్యశ్యామలంగా ఉంది, పొంగనూరు నియోజకవర్గంలో నుంచి నీళ్లు వెళ్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని ఎవరో చెప్పట్లేదు. విశ్వేశ్వరరెడ్డి గారని మాజీ ఎమ్మెల్యే, ఈయన ప్రస్తావించడం జరిగింది. అది లైవ్లో కూడా వచ్చేసింది. అది కూడా ఎక్కడ ప్రస్తావించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ మీటింగ్లో ప్రస్తావించారు. నెల్లూరులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది, రాయలసీమకు సంబంధించిన మీటింగ్. అంటే రాయలసీమలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలి, నీటి ప్రాజెక్టుల విషయంలో ఎలా నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనే దాని మీద మనం ఒక ఎజెండాగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టినటువంటి మీటింగ్లో ప్రధానమైనటువంటి సారాంశం. ఆ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి గారు కొంత వామపక్ష భావజాలం కూడా ఉంటుంది ఆయనకి. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేస్తూ ఉన్నారు, మనమేమో చెయ్యని దాన్ని చెప్పుకుంటున్నాము కానీ ప్రజలు నమ్మరు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది కనిపిస్తుంది వాళ్ళకి. మనం చెయ్యని దాన్ని చెప్పుకున్నట్టు చెప్తే కనుక చెయ్యని దాన్ని ఎవరు నమ్ముతారు? ఎందుకంటే ఏది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినా లేదా దేనికి శంకుస్థాపన చేసినా అది నాదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అదేమంటే దానికి ఏమంటున్నారు? క్రెడిట్ తీసుకుంటున్నారు, మొత్తం మాయేను అని చెప్తున్నారు. గూగుల్ తీసుకొస్తే మాదే అంటారు, లేదా ఇంకో కంపెనీ తీసుకొస్తే మాదే అంటారు. స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేస్తే అది నాదే అని అంటారు. ఇప్పుడు రాయలసీమలో నీళ్ళు ఇస్తూ ఉంటే అది నాదే అంటారు. సో ప్రతిదీ నాదే అని చెప్తున్నారు, కానీ మనం చేసింది ఏం లేదు. యాక్చువల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నీళ్ళు ఇచ్చారో కాలేరు నగరి ద్వారా, ఆ దానికి ఆల్రెడీ నీళ్ళు ఇచ్చినట్టు ఒక సెట్టింగ్ వేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఓపెన్ చేశారు. ఇప్పుడు అదే విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్తున్నారు, చెయ్యకుండా చేసినట్టు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మనం అది ప్రజలు నమ్మరు. చంద్రబాబు గారు అన్నీ చేస్తున్నారు, దాదాపు 9 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్లానింగ్స్ చేశారు. ఆయన నీళ్ళు ఇస్తున్నారు, సాగునీళ్ళు, తాగునీళ్ళు ఇస్తున్నారు. ఇదంతా చేసిన దాన్ని ఆయన చెప్తున్నారు, చూస్తున్నారు ప్రజలు. కాబట్టి రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీటి ప్రాజెక్టుల మీద, ఈ డెవలప్మెంట్ మీద వెళ్తే కనుక ప్రజలు ఆదరించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేటువంటి యాంగిల్లో ఆ మీటింగ్లో ఆయన ప్రస్తావించినటువంటి అంశాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అలజడి రేపుతుంది, ఒక రకమైన అలజడి రేపుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ఏంటంటే అంతర్గతంగా రాయలసీమలో చాలా స్ట్రాంగ్గా ఉంటాము అనేటువంటి అంచనాతో ఉంటుంది. కానీ రాయలసీమలోనే ప్రజల నుంచి ఆదరణ లేదు అనేటువంటి విషయాన్ని విశ్వేశ్వరరెడ్డి గారే ప్రస్తావించడాన్ని గమనిస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అలజడి ప్రారంభమైందని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ.